ఏమని చెప్తున్నాడు? ఏమండి ఇక్కడ ఇంచుమించు 7 విషయాలు చెప్తున్నాడు. 1, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. మానవుని హృదయము చెడిపోయింది, మానవుని హృదయము పాడైపోయింది, మానవుని హృదయము ఘోరంగా ఉంది. దేవుడు అంటున్నాడు, మీరు నా దగ్గరికి చేర్చబడాలి అంటే, మీరు నన్ను కనుగొనాలి అంటే, మీరు నన్ను వెతకాలి అంటే మీ హృదయాన్ని సరి చేసుకోవాలి. ప్రియులారా, ఇక్కడ గమనిస్తున్నారా? దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీరు దేవుని దగ్గర చేర్చబడాలి అంటే మీ మనసు బాగుండాలి. ప్రియులారా, మరొక మాట మనం చూడగలిగితే మంచి మాట. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. బాగినండి మాట, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అది ఏంటట? అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఏమండి, ప్రభు ఏమని చెప్తున్నాడంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఎన్నిటికంటే? నీ డబ్బు కంటే, నీ జ్ఞానము కంటే, నీ అందము కంటే, నీ ఆస్తి కంటే, నీ వివేకము కంటే, నీ బుద్ధి కంటే, అన్నిటికంటే ఘోరమైనది ఏది అంటే ప్రభు చెప్తున్నాడు, మీ హృదయమే ఘోరమైన వ్యాధి గలది, లేకపోతే మోసకరమైనది అని ప్రభు చెప్తున్నాడు. ప్రియులారా, మనము దేవుని దగ్గర చేర్చబడాలి అంటే ఈ ఘోరమైన, ఈ వ్యాధి కలిగిన ఉన్న ఈ హృదయాన్ని సరి చేసుకోవాలని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు మానవునికి దేవుడు ఎందుకు అర్థం కాలేకపోతున్నాడు ఏంటో తెలుసా? మానవుని హృదయంలో ఇవన్నీ దాటి ఉన్నాయి. ప్రేమైన దేవుని వాళ్ళరా, ఈరోజు కొంతమంది నాస్తికులు, ఈరోజు కొంతమంది ప్రభు అంటేనే గిట్టని వారు, ప్రభు అంటే పడని వారు, ప్రభు అంటే ఏమంటే ఇష్టం లేని వారు, భయంకరమైన బూతులు, భయంకరమైన చిత్రహింసమైన మాటలు మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటంటే మానవుని హృదయము ఘోరమైన వ్యాధి గలదిగా మారిపోయింది. ఏమండి, మానవుని హృదయము ఘోరమైన వ్యాధిగా మారిపోయింది. మానవుని హృదయము ఏమండి అపవాది చీకటి శక్తితో కమ్ముకునింది. అలా కమ్ముకునింది కనుకనే దేవుని దగ్గరికి ఏమండి మానవుడు చేరలేకపోతున్నాడు. ఏమండి, ప్రభు శక్తుల్లో ఒక అద్భుతమైన మాట చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము ఏమంటే 119వ అధ్యాయము 2వ వచనం మనం చూడగలిగితే, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన వెతుకువారు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఆయన శాసనాలను ఎవరైతే గైకుంటారో, శాసనం అనగా దేవుని వాక్యం, దేవుని కట్టడలు, దేవుని నియమాలు ఎవరైతే పాటిస్తారో వారికట పూర్ణ మనసు వచ్చేస్తుందంట. ఆ పూర్ణ మనసుతో వచ్చిన వారికి దేవుడి దగ్గర అవుతాడు. ఏమండి, మన హృదయంలో దేవుని వాక్యం లేదనుకోండి, మన హృదయంలో దేవునికి చోటు లేదనుకోండి, మన హృదయంలో దేవుని వాక్యానికి చోటు లేదనుకోండి, మన హృదయంలో పరిశుద్ధతకు చోటు లేదనుకోండి, ప్రియులారా, దేవునికి ఎప్పుడు కూడా మనం చేరలేము. మనం అనుకోవచ్చు, దేవుని మందిరానికి వస్తున్నాం కదా, దేవుని మందిరంలో పాటలు పాడుతున్నాం కదా, దేవుని సేవకు లేకపోతే దేవుని పరిచర్యకు మనం ఏదో కానుకలు వేస్తున్నాం కదా, దశోభాగం ఇస్తున్నాం కదా, ఇంకా అయిపోయింది కదా, నేను దేవునికి చేరుకున్నాను కదా అనుకుంటే ప్రియులారా, దేవుడు సెలవిస్తున్నాడు, ఇవన్నీ కాదు కానీ మీ హృదయము నాకు అనుకూలంగా లేకపోతే మీరు నా దగ్గరికి చేరలేరు. ఏమండి, ఇది మొదటి విషయం మనం చూస్తున్నాం.